యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి. ఈరోజు మనం ఈ వీడియోలో ఓల్డ్ మూవీ నిన్నే పెళ్ళాడతా చిత్రం నుంచి మల్లెల పానుపు ఉంది, చల్లని జాబిలి ఉంది, చక్కని పాటకి స్వరాలు పాడుకుంటున్నాం. ఆల్రెడీ ఈ పాటను మనం పాడుకున్నాం. ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకి శుభాశీస్సులు. మనకి రెండో ఛానల్ ఉందని చాలామందికి తెలియదు అనమాట. మరి ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. ఆ ఛానల్లో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోసే ఉంటాయి అన్నమాట. మరి ఇక్కడ పాడిన ప్రతి పాట కూడా ఈ ఛానల్లో నేను ఒక 1 వీక్ 10 డేస్లో మన రెండో ఛానల్లో ప్లే చేస్తున్నాను అనమాట. ఆసక్తి గలవారు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చాను. ఆ లింక్ను ఓపెన్ చేసుకుని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఆ వీడియోలు కూడా చూడవచ్చు. డివోషనల్ సాంగ్ సిరీస్లో బుక్ 1, బుక్ 2, బుక్ 3 అతి త్వరలో రాబోతుంది. మూవీ సాంగ్స్ అనమాట. ఇవి 4 బుక్స్ ఉన్నాయి అనమాట. ఈ 4 బుక్స్, మరి ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే నాకు ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. అన్ని విషయాలు చెప్పి మీకు ఆ బుక్స్ పంపిస్తాను, ఖరీదు ఎంతో చెప్పి. మరి ఫోన్ నెంబరు 8985417356. ఫోన్ నెంబర్ మరి ఒకసారి 8985417356. థ్యాంక్ యూ. సంవత్సరంలో వచ్చినటువంటి నిన్నే పెళ్ళాడతా అనే చిత్రం నుంచి మల్లెల పానుపు ఉంది, చల్లని జాబిలి ఉంది. ఈ పాటకి యాజ్ ఇట్ ఈస్గా స్వరాలు పాడుకుంటున్నాం. గీత రచయిత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, సంగీత రచన విజయ కృష్ణమూర్తి గారు చాలా అద్భుతంగా కట్టారండి. నేపథ్య గానం పి సుశీలమ్మ గారు. మరి ఈ తల్లి గురించి ఏం చెప్పాలి మనం? ఏ పాటైనా అద్భుతంగా అవలీలగా పాడేస్తుంది అనమాట మహాతల్లి. రాగము నా దృష్టిలో ఇది నటభైరవి రాగము, ప్యూర్ నటభైరవి. నేను ప్రధానంగా అనలేదు కాబట్టి అన్యస్వరములు ఏమీ ఇందులో కలపలేదనమాట. ఇది 20వ మేళకర్త రాగము నటభైరవి. ఇది సంపూర్ణ రాగము. మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలు సరిగమ పదనిస సానిదప మగరిస. ఇందువచ్చు స్వరస్థానములు సా షడ్జమము, రీటు చతుశ్రుతి రిషభము, ఘాటు సాధారణ గాంధారము, మావన్ శుద్ధ మధ్యమము. ఈ సరిగమ అని ఫస్ట్ పార్ట్ అంటారు. దీన్ని పూర్వాంగము అంటారన్నమాట. పా పంచమము, దావన్ శుద్ధ దైవతము, నీటు కైసికి నిషాదము, తారాస్థాయి షడ్జమము. ఈ పదనిసాని సెకండ్ పార్ట్ అంటారు, ఉత్తరాంగం అని. అన్యస్వరములు ఏమీ కలపలేదనమాట. తాళం విషయానికి వస్తే ఇది చతురస్ర జాతి త్రిపుడు తాళము, అంటే ఆది తాళము. గతి నడక ఇది చాలా ముఖ్యం. చతురస్ర జాతి, చతురస్ర నడక. ఒక్కొక్క క్రియకు 4 స్వరాక్షరముల చొప్పున లేదా 4 పాఠాక్షరముల చొప్పున నడుస్తుందనమాట. తాళం వేసేటప్పుడు నంబర్లతో ఎవరు వేయరు, తెలుసుకుంటానికి వేస్తారేమో కానీ జతులు ఉంటాయి తాళం వేయటానికి. పాట పాడటానికి స్వరాలు ఉంటాయి, తాళం వేయటానికి జతులు ఉంటాయి. చూడండి, ఇక్కడ ఒక్కొక్క క్రియకు 4 జతులు చొప్పున నడుస్తూ ఉంటాయి. కిట తక్క 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 అని. శృతి, ఒరిజినల్ శృతి 5:30 శృతిలో ఉంది. నేను కూడా 5:30 శృతిలోనే పాడుతున్నాను. మరి వెస్ట్రన్ మ్యూజిక్ వారి సంప్రదాయం ప్రకారం స్కేల్స్లో చెప్పాలంటే ఈ 5:30 శృతిని, ఈ క్యాషియోని ఇక్కడ చూడండి, ఇది లో పిచ్, ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్కి వైట్ కీని మనం సా అంటాం, 1వ శృతి అంటాం. వెస్ట్రన్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు. సి షార్ప్, డి షార్ప్, ఎఫ్ షార్ప్, జీ షార్ప్. జీ షార్ప్ అంటే 5:30 శృతి. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ జీ షార్ప్ నుంచి హై పిచ్ జీ షార్ప్ వరకే. పాటకి యాజ్ ఇట్ ఈస్గా స్వరాలు పాడుకోబోయే ముందు మనం నటభైరవి రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. లో పిచ్చులో ఎన్ని స్వరాలు వాడారు, హై పిచ్చులో ఎన్ని స్వరాలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. సరిగమ పద నిస
సాని ధ ప మ గరి సా సరి గ మ పద ని సా సాని ధ ప మ గరి సా లో పిచ్చులో సాని ధ ప. అయితే తారస్థాయి షడ్జమాన్ని టచ్ చేయలేదు. మిడిల్ పిచ్లో సరి గ మ పద వరకే సంచారములు ఉన్నాయి. పల్లవికి యాజ్ ఇట్ ఈస్గా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం ఒక అక్షరము జాగా ధృతకాలంలో విడిచి మనం పాట ప్రారంభించాలి. జాగా అంటే విడిచిపెట్టి వదిలివేసి, ధృతకాలం అంటే స్పీడ్గా అనమాట. చూడండి, ఇక్కడ త అని ఒక అక్షరం విడిచి మనం పాట ప్రారంభించాలి. మల్లెల పానుపు ఉంది, చల్లని జాబిలి ఉంది, నీ కోసమా నా కోసమా, నీ కోసమా నా కోసమా, కాదోయి కాదు మన కోసమే, పామగరి సని సాసా, పామగరి సని సాసా, రీ రీ రి నీ సా సా సని, రీ రీ రి నీ సా సా సని, నీ సారి నీ పా గగరి ని సా, పామగరి సని సాసా, పామగరి సని సాసా, రీ రీ రి నీ సా సా సని, రీ రీ రి నీ సా సా సని, నీ సారి నీ పా గగరి ని సా. ఫస్ట్ చరణమునకు పాటలుగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. నీ జోడుగా నేనుంటానని, నీ జోడుగా నేనుంటానని, మా పాప పాద మా పాపమా, మా పాప పాద మా పాపమా, రీ మామ మామా పరి మామరి, పామగరి నీ గాసా, సపదాదని సారిగా పా, పామగరి సని సాసా, పామగరి సని సాసా, రీ రీ రి నీ సా సా సని, రీ రీ రి నీ సా సా సని, నీ సారి నీ పా గగరి ని సా, పామగరి సని సాసా. లాస్ట్ చరణం రెండవ చరణమునకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం ఫస్ట్ చరణం లాగానే బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. అందాల గంధాలు అందించనా, అందాల గంధాలు అందించనా,
మా పాప పాద మా పాప మా పాప పాద మా పాప మా రిరి మామ మా పరి మామరి పప మా గరి నీ పా పప పాప నీ సారిగా పా పామగరి సని సా పామగరి సని సా రీ రీ రి నీ సా సని రీ రీ రి నీ సా సని నీ సారి నీ పా గగరి ని సా పామగరి సని సా పామగరి సని సా ఎంత బాగుందో చూసారండి స్వరం, ఎంత హ్యాపీగా ఉందో పాడుతుంటే వినేవారికి కూడా అంతకంటే ఎక్కువ హ్యాపీగా ఉంటుందన్నమాట. చాలా సంతోషం. ఇప్పటి వరకు నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మరి ఒకసారి నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. మనకు సెకండ్ ఛానల్ ఉంది. ఆ సెకండ్ ఛానల్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను. మరి ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. అందులో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోస్ ఉంటాయి అనమాట. ఆసక్తి గలవారు ఆ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నటువంటి లింక్ను ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఆ వీడియోలు కూడా చూడవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.